ఆషామాషి ఎవరమా? దాంట్లో ఖచ్చితంగా బ్యాంకులో ఉన్న సిబ్బంది, మేనేజర్లకు ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకింగ్ సెక్టార్లో పెద్ద దరిద్రం పట్టుకుంది. బ్యాంకింగ్ సెక్టార్ అంటే సర్వీసెస్ సెక్టార్. అంటే మనం బ్యాంక్కి కస్టమర్ వెళ్ళినప్పుడు కస్టమర్ని కూర్చోబెట్టి టీ ఇస్తావా, ఇవ్వకుండా కూర్చోబెడతావా, మంచినీళ్ళు ఇస్తావా, మనతో మర్యాదగా మాట్లాడి మనకి సేవలు అందించడానికి బ్యాంకులు పెట్టారు. అంతేగాని నువ్వు ఇన్ని డిపాజిట్లు పట్టుకురా, ఇన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు పట్టుకురా, ఇన్ని ఇన్సూరెన్స్లు కట్టించు, లేకపోతే ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేయించు, అందులో జీరో బడ్జెట్ అకౌంట్లు అయితే అస్సలు అడగద్దు. 5,000 అకౌంట్, 10,000 అకౌంట్, 15,000 ఇలాంటి ఏడిపించుకు తింటున్నప్పటికీ, లేకపోతే ఆ మేనేజర్లు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అని వేధిస్తుంటే, దాంతో పాటు సిబ్బందిని కూడా వేధిస్తుంటే, బెదవలైనా పర్లేదు, దొంగలైనా పర్లేదు, టెర్రరిస్టులైనా పర్లేదు అని చెప్పి వాళ్ళ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు పోలీసులు ఆ బ్యాంక్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. ఆ మేనేజర్ అసలు వాళ్ళ చీఫ్లను అరెస్ట్ చేయించాలి. ఎందుకని? వాళ్ళు చెప్పబట్టిన ఎట్టాంటోడైనా నీకు అనవసరం అకౌంట్ ఓపెన్ చేయంటేనే మేము చేయించామని చెప్పాలి వాళ్ళు. అట్లాగా ఇక్కడేదో జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వాళ్ళకి తెలియకుండా, రిజిస్ట్రార్కి తెలియకుండా ఆ సర్కమ్స్టాన్సెస్ బయటికి పోవు. అలా పోయి ఆ పేరుతో ఆధార్లో మార్చేసుకుని, తమ్ముని ఆధార్లో మార్చేసుకుని, ఆధార్లో మన పేరు, మన ఫోటో పెట్టేసేసుకుని రావడం అంటే ఆషామాషి కాదు. ఇది